సౌమ్య భర్త చనిపోయిన ఒక స్త్రీ. వయసు 27 ఏళ్ళు ఉంటుంది. ఆమెకి 9 ఏళ్ల వయసున్న కూతురుంది. పేరు వింధ్య. తల్లిదండ్రుల్ని కూడా కాదని ప్రేమ వివాహం చేసుకుంది ఆమె. కానీ పెళ్ళైన 5 ఏళ్లకే భర్త చనిపోయాడు. అత్తింటి వాళ్ళు తమకేం సంబంధం లేదంటూ బయటికి నెట్టేశారు. ఆ తర్వాత తన చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకొని కూతుర్ని పోషించుకుంటూ ఒంటరిగా బ్రతుకుతోంది. కొన్నాళ్ల తర్వాత ఆమెకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ రోజు ఆమెకు ఆ కొత్త ఆఫీసులో మొదటి రోజు డ్యూటీ. ఆమె పనిచేస్తున్న కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి ఉంటాడు. రే సూరి, ఎవర్రా ఆ అమ్మాయి? ఆవిడ అండి, బెంగళూరు నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఇవాళ హెచ్ఆర్ ఇంకా రాలేదు కదా, అతని కోసం ఎదురు చూస్తున్నారు. మీరేంటండి ఆవిడ వైపే చూస్తున్నారు? ఏం లేదులే, నువ్వెళ్ళు. తనని చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్ ఇంతకుముందు ఎవరి వల్ల కలగలేదు నాకు. చూద్దాం అనుకున్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచాయి. శ్రీనివాస్ సౌమ్యల మధ్య పరిచయం కూడా ఏర్పడింది. సౌమ్య, చెప్పండి సార్. ఈవినింగ్ కాఫీకి వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఈవినింగా? కుదరదు సార్. ఏం మాట్లాడాలో ఇప్పుడే చెప్పండి. ఇక్కడే చెప్పేదైతే కాఫీకి కలుద్దామని ఎందుకంటాను? నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను సార్. చెప్పండి, పర్వాలేదు. టైం అయిపోతుంది కదా, నేను తొందరగా లాగౌట్ చేయాలి, టైంకి వెళ్ళాలి అంటూ పరుగులు పెడుతూ వెళ్ళిపోయింది సౌమ్య. ఏంట్రా సూరి ఈ పిల్ల, ఎప్పుడైనా ఓ అమ్మాయికి ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడానా నేను? అర్థం చేసుకోదేంటి? ఏమని అర్థం చేసుకోవాలి సార్? మీరెవ్వరికీ మర్యాద ఇవ్వరనా? టార్చర్ చేస్తున్నావురా నువ్వు నన్ను. ఈ సోదంతా కాదు. తను రేపు కాఫీకి రావాలి. ఏం చేయాలో చెప్పు. ఓ గంట ముందు లాగౌట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సార్, అయిపోతుంది. సర్లే, అదే చేయాలిక. అలా అనుకున్న శ్రీనివాస్ మరుసటి రోజు ఆఫీస్ టైం కన్నా ముందే సౌమ్యని తీసుకొని బయటికి వెళ్తాడు. ఓ కాఫీ షాప్లో కూర్చున్నాక, ఏంటి సార్ అంత ముఖ్యమైన విషయం? ఎప్పుడూ వర్క్ తొందరగా ఫినిష్ అవ్వాలనే మీరు ఈరోజు ఇంత తొందరగా లాగౌట్ చేయించారు? ముఖ్యమైన విషయమే సౌమ్య. ఇంత మంచి జాబు, పొజిషను, మంచి శాలరీ ఇవన్నీ ఉన్నా కూడా నేను ఇంతవరకు పెళ్లి చేసుకోవాలని ఆలోచించలేదు. నాకు ఈ ఫ్యామిలీ రిలేషన్స్ మీద అంత నమ్మకం ఉండేది కాదు. కానీ నేను చూసిన రోజు నుంచి నాలో ఒకటే ఆలోచన, నీతో జీవితాంతం కలిసి బతకాలని. నాలో సడన్గా ఇంత మార్పు తేగలిగింది నువ్వే. ఈ విషయమే నీతో చెప్పి నీ అభిప్రాయం అడగాలని ఇక్కడికి తీసుకొచ్చాను. సార్, నాకు వెంటనే చెప్పక్కర్లేదు సౌమ్య, టైం తీసుకున్నా పర్వాలేదు. అది కాదు సార్, నాకు ఇంతకు ముందే పెళ్ళయింది. నేను విడోని. నాకు 9 ఏళ్ల కూతురు కూడా ఉంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఎస్ సార్. ఆ మాట విన్న తర్వాత శ్రీనివాస్ కాఫీ తాగకుండానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రంతా అతనికి తన గురించే ఆలోచనలు. మరుసటి రోజు ఆఫీసులో, ఏంటి సార్, నిన్న సౌమ్య మేడంని కాఫీకి తీసుకెళ్లారు కదా, పనైందా? నా బొందైందిరా. ఆవిడ గారికి పెళ్ళయ్యి 9 ఏళ్ల కూతురు కూడా ఉందంట. ఓహో, అందుకేనా లాగౌట్ చేసిన నెక్స్ట్ మినిట్లోనే ఇక్కడి నుంచి మాయమైపోతారు. స్కూల్కి వెళ్ళి తీసుకొస్తారనుకుంటా. అవును, అదే చెప్పింది నిన్న. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అయినా ఏం చేస్తారులే, ఏదైనా చేస్తే వాళ్ళ ఆయన ఊరుకుంటాడేంటి? ఊరుకోవడానికి ఊరేసుకోవడానికి వాడేమీ బ్రతికిలేడు. అంటే వాడెప్పుడో 4 ఏళ్ల క్రితమే చనిపోయాడంట. ఓ పాపం సార్, ఇంత చిన్న వయసులో అన్ని కష్టాలు వచ్చాయన్నమాట మేడం గారికి. ఇప్పుడు అది కాదురా సంగతి. ఈ విషయం తెలిసాక కూడా నేను తనని మర్చిపోలేకపోతున్నాను. తను నాకొద్దు అని వదిలేయలేకపోతున్నాను. అదేంటి సార్, మీకేం తక్కువ? మొగుడు చచ్చిపోయిన దాన్ని, అందులోనూ 9 ఏళ్ల బిడ్డ ఉన్నదాన్ని పెళ్లి చేసుకోవడానికి? రేయ్, సౌమ్య గురించి మర్యాద లేకుండా మాట్లాడితే నీ ఉద్యోగం ఉండదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్, మీకేం తక్కువని. 5-6 ఏళ్ల నుంచి మా వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ ఒప్పుకోలేదురా. సౌమ్యని చూశాకే నాలో ఆలోచన పుట్టింది. పెళ్లి చేసుకొని పిల్లల్ని కని అందరిలాగా హాయిగా బతకాలనిపించింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? నేను సౌమ్యని పెళ్లి చేసుకుంటాను. సార్,
అందరూ మిమ్మల్ని వింతగా చూస్తారు. ఎవరెలా చూసినా సరే నాకు సౌమ్య కావాలి, అంతే. మీ గురించి ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్నాను సార్. కానీ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఎక్కడికో ఎదిగిపోయారు, అంతే. ఈ మాట మేడం గారికి చెప్పండి, తప్పకుండా ఒప్పుకుంటారు. బ్రతికినంతకాలం ఒంటరి పోరాటం చేయాలని ఏ స్త్రీ మాత్రం కోరుకుంటుంది? ఎవరైనా ఓ మంచి మనిషి తన చెయ్యందుకొని తనకి తోడుగా ఉండాలని ఆశ తప్పకుండా మనసులో ఉంటుంది. అంటే ఒప్పుకుంటుందంటావు? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది సార్. అడిగి చూడండి. థ్యాంక్స్ రా. నీతో మాట్లాడాక నాకు ధైర్యం వచ్చింది ఈసారి తనని కన్విన్స్ చేయడానికి. అలా అనుకున్న శ్రీనివాస్ నెమ్మదిగా సౌమ్య మనసు మార్చి తనని పెళ్లికొప్పిస్తాడు. వింధ్య కూడా తమ జీవితం మారబోతోందని సంతోషిస్తుంది. ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు. నువ్వు అంకుల్ని పెళ్లి చేసుకొని మంచి పని చేశావమ్మా. వింధ్య, ఇప్పుడే కదా తనని నాన్న అన్నావు, మళ్ళీ అంకుల్ అంటే ఎలా? అవును కదా, సారీ. ఇక నుంచి డాడీ అని పిలుస్తాను. గుడ్ గర్ల్. అలా ఎన్నో ఆశలు అంచనాల మధ్య శ్రీనివాస్ సౌమ్యల పెళ్లి జరిగింది. సౌమ్య వింధ్యతో సహా శ్రీనివాస్ ఇంటికి వస్తుంది. వాళ్ళ కొత్త జీవితం మొదలవుతుంది. ఓ 4 రోజులు శ్రీనివాస్ తల్లిదండ్రులు వాళ్లతోనే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతారు. అప్పుడు మొదలైంది అసలైన సమస్య. ఏం చేస్తున్నావు సౌమ్య? అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కదండి, అందుకే ఇక నుంచి పాప మన దగ్గరే నిద్రపోతుంది. ఇది దాని ఫేవరెట్ దిండు, దీని మీదే పడుకుంటానని గొడవ చేస్తుంది. కాస్త డ్యామేజ్ అయితే సూది దారం ఉపయోగించి నీట్గా మారుస్తున్నాను. అది కాదు సౌమ్య, పాప మన దగ్గర ఎందుకుంటుంది? అదేం ప్రశ్న అండి, మన కూతురు మన దగ్గర కాక ఎక్కడుంటుంది? చచా, నా ఉద్దేశం అది కాదు. పాపకి 9 ఏళ్లున్నాయి. ఏడాది పాపేమీ కాదు కదా. తనకంటూ ఓ గది ఉంది, అక్కడ హాయిగా నిద్రపోతుందిలే. అది జరగదులేండి. పక్కన ఎవరో ఒకరు తోడు లేకుండా అస్సలు నిద్రపోదు. దానికి భయం చాలా ఎక్కువ. ఓ అలాగా, తొందరగా పడుకోబెట్టు మరి. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తమ హోంవర్క్ పూర్తి చేసుకొని వింధ్య గదిలోకి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య పడుకొని, మమ్మీ ఈరోజు నాకు నిద్ర రావట్లేదు, ఏదైనా కథ చెప్పొచ్చు కదా. నీకెప్పుడు త్వరగా నిద్ర పట్టిందనే, ఎప్పుడూ లేటే కదా. అలా కాదు మమ్మీ, ఇవాళ ఫస్ట్ టైం అమ్మ నాన్నల దగ్గర నిద్రపోతున్నానని ఆనందంలో అస్సలు నిద్ర రావడం లేదు. ఏంట్రా నాకు ఈ కర్మ అని మనసులో తిట్టుకుంటున్నాడు శ్రీనివాస్. డాడీ నువ్వైనా చెప్పొచ్చు కదా. నేనా? నాకే కథలు రావమ్మా, మీ మమ్మీకే బాగా వచ్చు, చెప్తుందిలే. ఇవాళ కాస్త ఎక్కువ పనుంది, అలసిపోయాను, నేను నిద్రపోతాను అంటూ తన పాటికి తాను నిద్రపోయాడు శ్రీనివాస్. డాడీకి ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే తొందరగా నిద్రపోయారు. నీకు నేను కథ చెప్తానులే అంటూ కథలు చెప్తూ చాలాసేపటికి కూతుర్ని నిద్రపుచ్చింది సౌమ్య. రోజులు గడుస్తున్న కొద్దీ వింధ్య తమ ఆనందాలకి అడ్డుగా ఉందని శ్రీనివాస్లో కోపం పెరుగుతూ వస్తుంది. ఆ సంవత్సరం వింధ్య చదువు పూర్తయిన తర్వాత, సౌమ్య చూడు నేనేం తీసుకొచ్చాను. ఏంటండి ఇది? మన వింధ్య ఇప్పుడు 6th క్లాస్లోకి ఎంటర్ అవుతుంది కదా. అవును, తనకు మంచి స్కూల్లో అడ్మిషన్ సంపాదించాను. అవునా, ఎక్కడా? సోషల్ వెల్ఫేర్లో. వాట్? పాపని సోషల్ వెల్ఫేర్లో చదివించడం ఏంటండి? అదేంటి అంత చీప్గా కొట్టిపడేశావు? మనం లక్షలు కట్టి చదివించే ప్రైవేట్ స్కూళ్ళలో పుస్తకంలో ఉన్నదే చదవమని బట్టి పట్టిస్తారంతే. పిల్లల్లో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి ఏంటని వాళ్ళు ఏం గమనించరు. అదే ఇలాంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అయితే ఆటపాటలు ఉంటాయి, చదువు కూడా ఉంటుంది. తనకి ఏదైనా స్పోర్ట్స్ టాలెంట్ ఉంటే అది కూడా గుర్తించి వాళ్ళు ప్రోత్సహిస్తారు. అంతా బాగానే ఉంది, కానీ స్టడీస్ అంత గొప్పగా ఉండవేమోనండి. ఎవరన్నారు నీతో అలా? ఫ్రీ సీట్ అని ఎవరు సరిగా చదువు చెప్పరని అనుకుంటున్నావా ఏంటి? అసలు ఆ స్కూల్లో సీటు దొరకడమే చాలా కష్టం. అందుకే నేనిప్పుడు వింధ్య చదువుతున్న స్కూల్లో ప్రిన్సిపల్తో మాట్లాడి వింధ్య చేత ఎగ్జామ్ రాయించేలా చేశాను. పైగా అక్కడ తనకి ఫ్రీ సీట్ రావడానికి ఇబ్బంది అయితే ఒక ఆఫీసర్కి 2 లక్షల లంచం ఇచ్చాను తెలుసా? అమ్మో, అంత అమౌంట్ ఎందుకు ఇచ్చారండి? నా కూతురు భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఓ తండ్రిగా నేను మాత్రం కోరుకోనా ఏంటి? అవునులేండి, కానీ తనని వదిలి నేనెప్పుడూ ఉండలేదు. అలా ఉండాలనే కదా ఈ సీట్ సంపాదించింది. ఆ పిల్లని హాస్టల్కి పంపితే
నేను నా భార్యతో సుఖంగా బతకొచ్చు అని మనసులో అనుకున్నాడు శ్రీనివాస్. వింధ్యని బలవంతంగా ఒప్పించి ఆ స్కూల్లో జాయిన్ చేశాడు. అమ్మయ్య, దీనికోసం లక్షల్లో ఫీజులు కట్టే పని తప్పిపోయింది. నాకు నా భార్యకు మధ్య ఉన్న అడ్డు కూడా తొలగిపోయింది. ఇప్పుడు మాకంటూ పిల్లలు పుట్టడం గురించి ఆలోచించాలి. అందుకు సౌమ్యని కన్విన్స్ చేయాలి అనుకుంటాడతను. నెమ్మదిగా తను అనుకున్నవే నిజం చేస్తూ వస్తాడు. భర్త తన మీద చూపించే ఎలనేని ప్రేమని ఆస్వాదిస్తున్న సౌమ్య అతన్ని గుడ్డిగా నమ్ముతుంది. తన కూతుర్ని కావాలనే తన నుంచి దూరం చేశాడని అర్థం చేసుకోలేకపోతుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ వింధ్యకి శ్రీనివాస్ ప్రవర్తన అర్థమైపోతుంది. పెరుగుతున్న వయసుతో పాటు తను చాలా విషయాలు అర్థం చేసుకోగలుగుతుంది. తన తల్లి తనకి దూరంగా ఉండాల్సి వస్తున్నా కూడా ఆమెకు మంచి జీవితం ఉంది కదా, దానికి తాను అడ్డు కాకుండా దూరంగా ఉండడమే మంచిదని తల్లి సంతోషం కోసం శ్రీనివాస్ ప్రవర్తన మీద వింధ్య ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. తర్వాత కాలంలో సౌమ్య శ్రీనివాసులకి ఓ బాబు పుట్టాడు. పుట్టిన బాబుని వాళ్ళిద్దరూ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వింధ్య జీవితం మొత్తం హాస్టల్లోనే గడిచిపోయింది. ఎప్పుడో సెలవులకు ఇంటికి రావడం తప్ప తల్లిదండ్రుల ప్రేమను ఆస్వాదించే అదృష్టానికి నోచుకోలేదు. అలా 7 ఏళ్లు గడిచిపోయాయి. వింధ్య చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. సౌమ్య ఎంతగానో సంతోషిస్తుంది. అబ్బా, దీని చదువు పూర్తయిపోయింది, ఇప్పుడు దీనికి పెళ్లి చేద్దామని గోలు చేస్తుందో ఏమో సౌమ్య అంటూ కంగారు పడ్డం మొదలు పెడతాడు శ్రీనివాస్. భార్య ముందు వింధ్య మీద ప్రేమ నటిస్తూ మనసులో మాత్రం తనని ఎలా వదిలించుకోవాలా అనుకుంటూ వస్తాడు. సౌమ్య కూతురికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది. ఏవండి, మన వింధ్యకి మంచి సంబంధం కుదిరేలా ఉంది. నా చిన్నప్పటి స్నేహితురాలు ఇక్కడే సిటీలో బాగా సెటిల్ అయింది. వాళ్ళ అబ్బాయి ఫారెన్లో ఎంఎస్ చేశాడంట. ఈ సంబంధం అయితే మన కూతురు భవిష్యత్తు బంగారంలా ఉంటుందండి. ఫారెన్ రిటర్న్ అంట. వాడు ఎన్ని లక్షల కట్నం అడుగుతాడో, సంపాదించిన దాంట్లో సగం ఇదే ఎత్తుకుపోతుంది. అమ్మో, ఈ సంబంధాన్ని ఎలాగైనా చెడగొట్టేయాలి. అది కాదు సౌమ్య, ఫారెన్ నుంచి వచ్చిన అబ్బాయిలకి చాలా చెడ్డ అలవాట్లు ఉంటాయి. వాళ్ళని నమ్మి మన కూతుర్ని చేతుల్లో పెట్టడం అంటే మన చేతులతో నరకంలోకి తోయడమే. నా కూతురు లగ్జరీగా బతకపోయినా పర్వాలేదు, తనని చేసుకునేవాడికి గొప్ప మనసు ఉండాలి. తన కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకోగలగాలి. భర్త మాటలకి వెన్నెలా కరిగిపోతుంది సౌమ్య మనసు. ఇంత మంచివారేంటండి మీరు? కూతురి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారు. కొడుకును మాత్రం అతిగారాబం చేసి చెడగొడుతున్నారు. వాడిప్పుడే సెల్ ఫోన్లు కావాలి, బైక్లు కావాలని అడిగేంతగా ఎదిగిపోయాడు వెధవ. సౌమ్య, అబ్బాయిలు అలాగే ఉంటారు, ఆడపిల్లల్లాగా ఒదిగి ఉండరు. నువ్వు అర్థం చేసుకోవాలి. నిజంగా మీలాంటి తండ్రి దొరకడం మన పిల్లలిద్దరు అదృష్టం. వాళ్ళ మనసుల్ని నాకంటే గొప్పగా అర్థం చేసుకుంటారు. అంతేగా మరి, ఎంతైనా మన పిల్లలు. అమ్మయ్య, ఏదో రకంగా ఈ సంబంధం గొడవ మర్చిపోయింది అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు శ్రీనివాస్. ఒకరోజు వింధ్యతో సూటిగా, అమ్మా వింధ్య. ఏంటండి? అదేంటమ్మా అండి గిండి అని పిలుస్తావు? నేను మీ నాన్నని కదా. నీకు కావాల్సింది మా అమ్మకి భర్త పోస్టు, నాకు నాన్న పోస్ట్ కాదు. అది నాకు ఎప్పుడో అర్థమైపోయింది అని మనసులో అనుకుని పైకి అనలేక మౌనంగా ఉండిపోయింది ఆమె. ఏంటో చెప్పండి. అదేనమ్మా, మీ అమ్మ నీకు పెళ్లి చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. పెళ్ళా? అవునమ్మా, కానీ నేనంటున్నాను, ఆడపిల్ల సొంత కాళ్ల మీద నిలబడ్డాకే పెళ్లి చేస్తే బాగుంటుందని. నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానండి. నువ్వు చేస్తావు, నాకు తెలియదా ఏంటి? కానీ నువ్వేమీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవలేదు కదా, అంత త్వరగా జాబ్ ఎందుకు వస్తుంది? అతను అలా అనగానే వింధ్య బాధగా తలదించుకుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఏదో గొప్ప ఉద్యోగం కావాలన్న కలలు మానేసి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో త్వరగా. నా సంపాదన నేను చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేరుగా చెప్పలేక ఇలా చెప్తున్నారన్నమాట అని తనలో తానే అనుకుని, అలాగేనండి, తొందరలోనే ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్తుంది. పర్వాలేదు, తెలివైనది, త్వరగానే నా ఉద్దేశం అర్థం చేసుకుంది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. వింధ్య మరుసటి రోజు తన తల్లితో, అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో ఏదో ఇంటర్వ్యూ ఉందంట. నేను కొన్ని రోజులు తన దగ్గరే హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నాను.
అలాగా, ఇంటి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు కదమ్మా. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నావు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా బయటికి వెళ్తానంటావు. నేను ఇక్కడ లేకపోతేనే అందరికీ సౌకర్యంగా ఉంటుందమ్మా. ఏంటి ఆలోచిస్తావు? అడిగిన దానికి సమాధానం లేదు. ఏం లేదమ్మా, తను నాకు ఏం నేర్చుకోవాలో చెప్తుంది. అలాగా, సరే. నీకు నచ్చిన ఉద్యోగం దొరుకుతుందంటే నాకు సంతోషమే. రోజు ఫోన్ చేస్తూ ఉండమ్మా. సరే అమ్మా. తమ్ముడు, వెళ్ళొస్తాన్రా. బాయ్ అక్క. అలా వింధ్య తన బట్టలు సర్టిఫికెట్లు తీసుకొని గడప దాటింది. తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలనే ఉద్దేశం ఆమెలో చచ్చిపోయింది. అందుకే చివరిసారి అనుకుని ఇంటిని, తల్లిని, తమ్ముడిని తనవి తీరా చూసుకొని వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడుండాలో తనకు తెలియదు. చేతిలో ఉన్న కొన్ని డబ్బులతో కొంత దూరంలో ఉన్న ఒక హాస్టల్లో చేరింది. ఆ హాస్టల్ యజమానికి జబ్బు చేయడంతో ఆమె కొడుకు బాధ్యతలు చేపట్టాడు. ఏమీ విన్నారా? ఓనర్ ఆంటీకి ఒంట్లో బాలేదని వాళ్ళ అబ్బాయి ధనుష్ వచ్చాడు పనులన్నీ చూసుకోవడానికి. అదేంటి, ఒక అబ్బాయి లేడీస్ హాస్టల్ పనులు ఎలా చూస్తాడు? మనకెలా కంఫర్ట్గా ఉంటుంది అంటూ అమాయకంగా ప్రశ్నించింది వింధ్య. వాళ్ళ అమ్మ కన్నా ఇతనే చాలా బెటర్. ఇతను ఇక్కడ ఉన్నన్ని రోజులు అతని భయం కొద్దీ ఆంటీ మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టేది. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అతను. లేట్ నైట్స్ బయటికి వెళ్ళి రావడం లాంటివి అస్సలు ఒప్పుకోడు. ఇంతమంది అమ్మాయిలు హాస్టల్లో ఉంటామా? అయినా కూడా ఎవ్వరితోనూ ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. ఒక స్కూల్ ప్రిన్సిపల్ లాగా స్ట్రిక్ట్గా ఉండి అందరినీ భద్రంగా కాపాడాలి అనుకునే మనస్తత్వం ధనుష్ది. అందుకే ఈ హాస్టల్కి వచ్చిన చాలామంది అమ్మాయిలు అతని అందానికి, మంచి మనసుకి ఇట్టే పడిపోతారు. కొంతమంది ప్రపోజ్ చేశారు కూడా. నీకు తెలుసా? తను చాలా సింపుల్గా చిన్న స్మైల్తో రిజెక్ట్ చేసేస్తాడు. తనకి డబ్బుందన్న పొగరు లేదు, ఆడపిల్లలంటే వీక్నెస్ లేదు. భలే అబ్బాయే. ఎవరు చేసుకుంటుందో కానీ ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అంతే. తన స్నేహితురాలి మాటలు విన్నాక అతన్ని ఒకసారి చూడాలనిపిస్తుంది వింధ్యకు. నెమ్మదిగా మెట్లు దిగి కిందకి వెళ్ళి ఎక్కడున్నాడంటూ వెతుకుతుంది. కొద్ది నిమిషాల తర్వాత అతనే ఆమెకు ఎదురొస్తాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను 2 రోజుల క్రితమే జాయిన్ అయ్యాను, అందుకే మీకు తెలుసుండదు. ఓకే, రిజిస్టర్లో వింధ్య అనే పేరు చూశాను. నువ్వేనా? అవునండి. ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నానండి, జాబ్ చూసుకోవాలి. అలాగా, ఓసారి నీ సర్టిఫికెట్లు తీసుకురా. వాటిని చూసి నీకు జాబ్ రావడంలో ఏదైనా హెల్ప్ చేయగలనేమో ఆలోచిస్తాను. అలాగేనండి అని చెప్పి పరుగున గదిలోకి వెళ్ళి తన సర్టిఫికెట్లు తెచ్చి అతనికి ఇస్తుంది. ఇంత మెరిట్ స్టూడెంట్వా? ఇంతవరకు జాబ్ రాకపోవడం ఏంటి? అంటే నాకు మంచి గవర్నమెంట్ జాబ్ ఏదైనా సంపాదించాలని ఆశ, కానీ కుదరడం లేదు. నన్ను నేను పోషించుకోవడానికి ప్రస్తుతానికి ఒక చిన్న ఉద్యోగం చూసుకోవాలి. సర్లే, తీసుకొని సర్టిఫికెట్లు, రేపు మాట్లాడుకుందాం. అలాగే. నెమ్మదిగా వింధ్య కూడా అతనికి ఆకర్షితురాలైంది. కానీ ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడేది కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పి అతని కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయేది. ఆ తర్వాత చాటుగా ఉండి అతన్ని చూస్తూ ఉండేది. అదంతా గమనించేవాడు ధనుష్. ఈ హాస్టల్కి చాలామంది అమ్మాయిలు వచ్చారు, వెళ్ళారు. ఇలాంటివి చాలానే జరిగాయి. ఎవరికైనా నేరుగా వెళ్ళి ఇలా చెయ్యొద్దని చెప్పేసేవాడిని. ఈ పిల్లకి అలా చెప్పాలని అనిపించడం లేదు. ఒరే ధనుష్, పడిపోయావురా. నిజమే, ఆ పిల్ల కళ్ళలో కనిపించే అమాయకత్వం, బెరుకు, నాతో 2 మాటలు మాట్లాడితే చాలనుకునే తన పిచ్చితనం ఎందుకో నన్ను ఇంప్రెస్ చేసేస్తున్నాయి. ఈ హాస్టల్లో ఏ అమ్మాయిని అలాంటి ఉద్దేశంతో చూడకూడదు అని ఎంత గట్టిగా అనుకున్నాను. కానీ వింధ్య విషయంలో అది జరిగేలా లేదే. చూద్దాం, ఈ ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయో లేదో. ముందు తనకున్న కలని నిజం చేయడానికి ఏదైనా సాయం చేయాలి అనుకున్న ధనుష్ ఓ రోజు వింధ్యతో, నువ్వు బాగా చదువుతావు, అది నీ సర్టిఫికెట్లు చూస్తేనే తెలిసింది. అంత టాలెంట్ ఉంచుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని బతకడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. అందుకే నీ చదువుకు కావాల్సిన పుస్తకాలవి నేను తీసుకొస్తాను. కానీ హాస్టల్ ఫీజు కట్టడానికైనా నాకు డబ్బులు కావాలి కదండి. ఫీజు కట్టడానికి ప్రతి నెల డబ్బులు నేనే నీకు ఇస్తాను. మీరా? అమ్మో, ఆంటీకి తెలిస్తే చంపేస్తుంది. తెలియకుండానే ఇస్తాను. ఎందుకు? నువ్వు ముందు చదువుకో.
ఎంత ఖర్చు పెట్టానో అన్నీ లెక్క రాస్తానులే. రుణం తీర్చుకునే రోజు కూడా ఒకటొస్తుంది. ఏంటి? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏ చెత్త ఆలోచనలు చేయకు. నేనంత చీప్‌గా కనిపిస్తున్నానా నీకు? అంటే కాస్ట్‌లీయా బీరు? పైకెంత అమాయకంగా కనిపిస్తావు. మాటలు బాగా వచ్చు నీకు. సారీ. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. చేస్తాను. నువ్వు చక్కగా చదువుకోవాలి. నువ్వు కోరుకున్న ఉద్యోగం సంపాదించాలి. నువ్వలా చేస్తే ఆ తర్వాత నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ముఖ్యమైన విషయమా? అంటే ధనుష్ నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఛ! అదయ్యుండదులే. అయినా మొదటిసారి నా మనసుకు నచ్చిన మనిషి ధనుష్. తన ప్రేమను పొందే అదృష్టం లేకపోయినా తను చెప్పింది చెప్పినట్టు చేసి నా గెలుపుకి తనని కారణం చేసి తను సంతోషపడేలా గర్వపడేలా చేయాలి అనుకుంది వింధ్య. ఆ రోజు నుండి వింధ్య చదువుకునే ఖర్చంతా తనే భరిస్తూ ఆమెలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఖాళీ సమయాల్లో తనతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు తను. అలా వాళ్ళ మధ్య ఒక దృఢమైన స్నేహం ఏర్పడింది. వింధ్య పట్ల తన మనసులో ఉన్న భావాలు ముగిసిపోయేవి కాదని, ఆమెను నిజంగానే అతను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంటాడు ధనుష్. ఆమె తన ఆశయాన్ని నెరవేర్చుకునేదాకా ఎదురు చూడాలనుకుంటాడు. వింధ్య తన తల్లితో తాను ఉద్యోగం చూసుకున్నానని అబద్ధం చెప్తూ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఎప్పుడూ పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినా ఇప్పుడే కాదంటూ మాట దాటేస్తూ వచ్చింది. 1.5 ఏడాది సమయం గడుస్తుంది. వింధ్యకి ఓ మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. దాంతో ధనుష్ కూడా ఎంతో సంతోషిస్తాడు. ధనుష్, నీకు మాటిచ్చినట్టు నేను అనుకున్న సాధించాను. ఏదో చెప్తానన్నావు, ఏంటది? ఏం లేదు, కంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను, అంతే. అతను అలా చెప్పగానే ఆమె మొహం వాడిపోయింది. ధనుష్ ఆమె గడ్డం పట్టుకొని తల పైకి లేపి, ఐ లవ్ యూ వింధ్య, ఇదే చెప్పాలనుకున్నాను. నిజంగానే చెప్తున్నావా, ఆట పట్టిస్తున్నావా? నిజంగానే. నువ్వంటే చాలా ఇష్టమే మొద్దు. ఈ మాట కోసమే కదా ఎదురు చూస్తున్నావు? చెప్తే నమ్మనంటావేంటి? అంటే నాకు నువ్వంటే ఇష్టమని నీకు ముందే తెలుసా? ఎప్పుడో తెలుసు. అందుకే ముందు నీ ఆత్మగౌరవాన్ని గెలిపించాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడి బ్రతికే పని లేదు. ఎవరికి భారం కూడా కాదు. కాబట్టి మన ప్రేమని గెలిపించాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ ధనుష్. నాకు పరీక్షల్లో మార్కులు 90లు 100లు వచ్చేవి, కానీ జీవితంలో మాత్రం ఎప్పుడూ శూన్యమే కనిపించేదే. 10 ఏళ్లకే అమ్మకి దూరం అయిపోయానని అర్థమైపోయింది. మళ్ళీ నువ్వు కనిపించాకే నా మొహంలో ఒక కొత్త ఉత్సాహం, ఆనందం వచ్చాయి. అవి కూడా 3 నాళ్ల ముచ్చటే అనుకున్నాను. కానీ నువ్వు ఆ ఆనందం శాశ్వతంగా నా మొహం మీద ఉండేలా చేశావు. ఇక నుంచి నీకు నేనున్నాను. మన జీవితంలో అన్ని ఆనందాలు ఉంటాయి, ఓకేనా? అలాగే. ఆ తర్వాత ఆ ప్రేమ జంట పెద్దవాళ్ల ఆశీర్వాదంతో ఒకటవుతుంది. పెళ్లి చేసుకుని కలకాలం సంతోషంగా కలిసిమెలిసి బ్రతుకుతారు. సవతి తండ్రి కారణంగా శూన్యంగా మారిన ఆమె జీవితంలోకి ధనుష్ కొత్త వెలుగుని తీసుకొచ్చి జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు. ఇప్పుడు మన కథలు ఫేస్బుక్ పేజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజుటి కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు.